సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతోంది. ఈ సెషన్ కి మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఆగ్రహంతో మాట్లాడకూడదు. కన్నా జగదీశ్వర్ రెడ్డి member named by the speaker be suspended from the services of the house. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇంతసేపు చూసింది ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన వాడి వేడి సందర్భాలు అవన్నీ. జగదీష్ రెడ్డి సస్పెన్షన్తో దీనికి ఒక ముగింపు వచ్చింది. అయితే ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగిందా? మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కక్ష సాధింపుతో సస్పెన్షన్ వేటు వేసిందా? ఆయనను ఈ సెషన్ వరకే సస్పెన్షన్ చేసినప్పటికీ భవిష్యత్తులో టోటల్గా ఎక్స్పెల్ చేసేందుకు రంగం సిద్ధమవుతుందా? ఎథిక్స్ కమిటీ రంగప్రవేశంతో జగదీష్ రెడ్డి భవితవ్యం ఏం కానుంది? ఎందుకంటే గతంలో కూడా ఒకసారి 2018 గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది అదే. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. అప్పుడు సంపత్ కుమార్ అలంపూర్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే, వాళ్ళిద్దరిని ఎక్స్పెల్ చేసేసింది టోటల్గా. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తలిగారు. అప్పుడు స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ కంటికి గాయమయ్యేలా అతని ఇయర్ ఫోన్లు విసిరారు అతని పైకి. ఈ సందర్భంలో వారిని సస్పెండ్ చేశారు కాబట్టి, వారిని ఎక్స్పెల్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అదే రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? ఏం జరగబోతుంది తెలంగాణ అసెంబ్లీలో? ఇది కక్ష సాధింపా, లేదంటే ప్రధాన ప్రతిపక్షం గీత దాటిందా, లేదంటే గీత దాటితే ఎవరిపైనైనా వేటు వేయడమే అని చెప్పే సంకేతం కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే స్పీకర్ పంపారా? ఏంటి తెలంగాణ అసెంబ్లీలో రానున్న రోజుల్లో జరగబోయే సీన్? శాసనమండలి చైర్మన్ తాతా మధు మనతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. తాతా మధు గారితో ముందు మాట్లాడదాం. తాతా మధు గారు, చూసాం తెలంగాణ అసెంబ్లీలో ఇంతసేపు ఏ రకంగా వాడి వేడి చర్చలు జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి. ఫైనల్గా జగదీష్ రెడ్డి నోటు జారారు కాబట్టి ఆయనపై వేటు పడింది అని ఒక చర్చ. దానికంటే సభలో శాసన మండలిలో ఇలా వేడి జరుగుతుంటే బయట కూడా నిన్నంటే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ కూడా ఒకటి చాలా దుమారం రేపింది. అది కూడా మనం ఒకసారి చూద్దాం, చూశాక మీరు రియాక్ట్ అవ్వండి. నిన్న రేవంత్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. స్ట్రెచ్చర్ పై నుంచి మార్చురీకి అంటూ చేసిన పదజాలం కొంత ఇబ్బందికరంగా మారింది. దానిపై చాలామంది కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. న్యూట్రల్గా ఉండే పర్సన్స్ కూడా అలా మాట్లాడకపోతే బాగుండేది రేవంత్ రెడ్డి అంటూ కూడా కామెంట్ చేసిన సందర్భం. దానిపై బీఆర్ఎస్ నేతల ట్వీట్ల వార్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు కేసీఆర్ను ఉద్దేశించి ఒకసారి చూద్దాం. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఇండివిజువల్ పర్సన్స్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ వ్యాఖ్యలు అంటే అసెంబ్లీ కంటే ముందే, అసెంబ్లీలోకి రాకముందే బయట ఇలాంటి వాడి వేడి వాతావరణం ఉంది. దానిపై చాలా సీరియస్గా హరీష్ రావు, కేటీఆర్ ట్వీట్లు చేశారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇక అసెంబ్లీలోకి వద్దాం. ఈరోజు అసెంబ్లీలో కూడా ఏం తక్కువ జరగట్లేదు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య, ప్రధాన ప్రతిపక్షం కూడా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, కొంచెం దుందుడుకుగా వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా స్పీకర్ వ్యవస్థను కొంత కించపరిచేలే కనిపిస్తున్నాయి. ఒకసారి అది కూడా చూస్తే మనం డిబేట్లోకి వెళ్ళొచ్చు. ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి, తదుపరి చర్యల గురించి డెఫినెట్గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహారశాల పైన ఎథిక్స్ కమిటీకి పంపించండి.
ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు మాత్రం ఈ సెషన్కి మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. I beg to move under rule, sub-rule 1 and 2 of rule 340 of the Assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the Assembly rules, that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried, and the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. Suspended member is please leave the House. రైట్. తాతమ్మది గారు ఎమ్మెల్సీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు కూడా, బల్మూరి వెంకట్ లైవ్లో ఉన్నారు. మధు గారు మీరే చెప్పాలి. చూసాం నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఈరోజు ఈ స్పీకర్ను ఉద్దేశించి, అంటే నన్ను ఉద్దేశించే నువ్వు మాట్లాడుతున్నావు తప్పుగా ఆయన చెప్పినా కూడా ఈ సభ అందరిది, నీ ఒక్కడిది కాదు, మీ ఒక్కడిది కాదు అనే రకమైన వర్డింగ్. అంటే స్పీకర్దే సభ, వాస్తవానికి అందరి సభ అయినప్పటికీ స్పీకర్ ఆధ్వర్యంలోనే ఆ సభా కార్యకలాపాలు జరుగుతాయి. సభలో ఏం జరిగినా స్పీకరే నిర్ణయం తీసుకుంటారు. దానిలో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. మీకు తెలియదు కాదు ఇదంతా. కానీ స్పీకర్ని ఉద్దేశించి మీ సభ్యుడు అలా మాట్లాడడాన్ని మీరు సమర్థిస్తారా? ఎందుకంటే ఆయన మాజీ మంత్రి కూడా, 10 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు. అనుభవం లేని కొత్తగా వచ్చిన సభ్యుడు అలా వ్యాఖ్యలు చేసినా మనం దాన్ని పెద్దగా అంటే తెలియదేమో అనుకోవచ్చు. కానీ అన్నీ తెలిసి ఒక స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారని మీకు అనిపించట్లేదా? ఒకటి కళ్యాణ్ గారు సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్పీకర్ మీద జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారని మళ్ళీ వద్దాం. గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీకి ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి విషయాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎవరైతే పార్టీ నడిపించాల్సిన వ్యక్తి, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నిన్న కూడా మొన్న గవర్నర్ గారి ప్రసంగం రోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చి కేసీఆర్ గారిని గెలవటం, కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కటం, ఆశీర్వాదం తీసుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి సార్ నన్ను గుర్తుపట్టారా సార్ అని కొంతమంది అడగడం. జిల్లా మంత్రి కూడా వచ్చినట్టున్నారు దగ్గరికి వచ్చి. పేర్లు అనవసరం నేను చెప్పను, ఎందుకంటే అందరు వచ్చారు, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేను కాబట్టి. సో ఇవన్నీ కూడా తనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినాయి. సో ఇట్లా అందరూ, ఆయన కూడా ఉన్నారు కదా సభకు వచ్చారు, సభ బయట కూడా జరిగింది. అవును, ఆయన మా ఎల్పీ ఆఫీస్ లో ఉన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు. సో ఇవన్నీ తనకి ఏంటంటే సహజంగా ఏంటంటే ఇంటెలిజెన్స్ ద్వారా తనకి ఇన్ఫర్మేషన్ పోయింది. సో జనరల్గా ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో ఎందుకు అంటే క్రేజ్ అనేది అటు మూవ్ అవుతున్నప్పుడు ఏమైందంటే జనరల్ ఒక సీఎం లెవెల్లో ఉన్నట్టుగా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ని తన మీటింగ్లో అందరి మీద చూపాడు, పేపర్లో బయటకు వచ్చింది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాయంత్రం మీటింగ్లో ఆ ఫ్రస్ట్రేషన్ కంటిన్యూషన్ అయ్యి ఇప్పుడు మీరు చూపించారు ఒక విజువల్. ఏమని అన్నారు? ఎవరైనా కానీ రేపు రేవంత్ రెడ్డి గారికి ఏం శాశ్వతం కాదు కదా మా ముఖ్యమంత్రి, ఎవరప్పుడు ఏదో రోజు మాజీ కావాల్సింది ఎవరైనా కానీ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకరైనా కాదు, మిగతా వాళ్ళు కూడా ఎవరైనా మాజీ అవ్వాల్సింది. కాకపోతే కొంత హుందాతనాన్ని ప్రదర్శించాలి. దీనికి ఏమన్నాడు? స్ట్రెచర్ మీదకి వెళ్ళారు కేసీఆర్ గారు, ఆ తర్వాత మార్చురీకి వెళ్తాం. మార్చురీకి వెళ్తాం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేయాల్సింది, పైన డిసైడ్ చేయాలి. ఎవరు మనం ఎప్పుడు పోవాలనేది నిర్ణయించేవాల్సిన శక్తి ఒకటి ఉంటుంది. అప్పటి వరకు మనం ఇక్కడే ఉంటాం. అట్లా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తే భారతదేశంలో అందరినీ మాయం చేస్తాడు.
రేవంత్ రెడ్డి కాదు కదా డిసైడ్ చేయాల్సింది. మధుగారు అంటే సరే వినండి ఒకసారి. ఒక్క నిమిషం, అది నైతికతకు సంబంధించిన వ్యాఖ్యలు, నైతికతకు సంబంధించిన అది శాసనసభలో నిబంధనలు అంటూ ఉంటాయి కదా. శాసనసభలో కూడా నిబంధన. నేను కూడా ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్నే. నేను చదువుకున్నటువంటి వాడినే. రాజ్యాంగంలో గవర్నర్కి ఏముంది, స్పీకర్కి ఏముంది, ముఖ్యమంత్రికి ఏముంది, ఎవరి రోల్ ఏంటనేది క్లియర్ గా డిఫైన్ చేసి ఉంది. మీరు ఇక్కడ ఇండియానే కదా, అమెరికా కూడా తెలిసిన వాళ్ళు. ఇక్కడ కూడా ఒకటి స్పీకర్ గారు చేసిన తప్పు. ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి తన ఛాంబర్ని పూర్తిగా మూసేసి తన ఛాంబర్లో కలుపుకొని తనకు అధికారం ఉందనేటువంటి ఒక దానితోని ఛాంబర్ మొత్తం క్లోజ్, ఒక చిన్న రూమ్ ఇవ్వటం అనేటువంటిది ఒక దుర్మార్గమైన చర్య. అధికారం అందరికీ ఉంటుంది. స్పీకర్ అయినంత మాత్రాన రాజ్యాంగాన్ని లోబడే పనిచేయాలి, దానికి సపరేట్గా ఏమి ఉండవు. అంటే అట్లా రూమ్ ఇవ్వలేదు కాబట్టి మాట్లాడతారా? మాట్లాడటం అక్కడ కూడా వస్తున్నా. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన విషయం ఏదైతే ఉందో, స్పీకర్ ఈజ్ ఎ కస్టోడియన్ ఫర్ దట్ అసెంబ్లీ, చైర్మన్ ఈజ్ ఎ కస్టోడియన్ ఫర్ కౌన్సిల్. అవును. బట్ అప్పుడప్పుడు స్పీకర్ అందరూ గొప్పగా చేస్తారని ఏం లేదు. మీకు చేసినా చేయకున్నా సీట్ను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన ఎక్స్ మినిస్టర్ కాబట్టి గౌరవించాల్సిన బాధ్యత కదా. మధు గారు, మనుషులే. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థని కించపరిచేలా కొంతమంది వీడియోలు బయటకు వచ్చాయి, మనం చూసాం. అందుకోసం ఎక్కడో ఒకరిద్దరు అలా ఉన్నారని ఆ వ్యవస్థ. నేనేమంటున్నానంటే అట్లా ఉండాల్సిందనేది నా అభిప్రాయము. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మా లీడర్స్ అంతా కూడా, గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అందరూ కూడా స్పీకర్ ఆఫీస్కి వెళ్ళారు. శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారిని పిలిచారు, శ్రీధర్ బాబు గారిని పిలిచి కూర్చొని మాట్లాడి అందరినీ కూడా పిలవండి, ఇబ్బంది లేదు, మేము వీఆర్ రెడీ టు సే సారీ ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్ రాంగ్. మేము ఏదన్నా అనెథికల్ గా మాట్లాడుంటే మేము డెఫినెట్ గా స్పీకర్ గారికి ఓపెన్ అపాలజీ చెప్తామనేటువంటిది క్లియర్ గా ఓపెన్ గా చెప్పారు. దెన్ తర్వాత శ్రీధర్ బాబు గారు విల్ టేక్ సమ్ టైమ్, విల్ లెట్ యు నో అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు డిసిషన్ తీసుకొని మేము సస్పెండ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉండొచ్చు. అంటే ఎక్స్పెల్ వైపు కూడా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఎథిక్స్ కమిటీకి ఇస్తాం ఈ వ్యవహారాన్ని, ఆ తర్వాత సస్పెండ్ చేసినా ఎక్స్పెల్ చేసినా వచ్చే పెద్ద ఇష్యూ ఏం లేదు. నేను ఎందుకుంటున్నా ఓపెన్ గా చెప్తున్నది. కానీ ఒక సభ్యుడు తన పరిధిని క్రాస్ చేసి ఒక మాట అన్న తర్వాత మళ్ళా అదే స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే నేను ఓపెన్ గా సారీ చెప్తా అన్నప్పుడు ఒక పెద్ద మనిషిగా, అంటే ఈజ్ ఎ కస్టోడియన్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక శాసనసభ కస్టోడియన్ స్పీకర్. ఇవాళ ప్రసాద్ గారు ఉండొచ్చు, రేపు ఇంకోటి రావచ్చు. బట్ ఏంటంటే సభా సాంప్రదాయాలు రేపు అంతా కలిసి మళ్ళీ పనిచేయాల్సిందే కదా. కక్ష సాధింపుగా చూస్తున్నారా? ఎస్, 100%. మేము ఓపెన్ గా అపాలజీ చెబుతామని చెప్పిన తర్వాత, మేము ఓపెన్ గా అపాలజీ చెబుతామన్న తర్వాత కూడా సస్పెండ్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు అనేది నా వెంకట్ గారు. దీనిపై మీరు రియాక్ట్ కావాలి. ఓపెన్ గా వర్డింగ్ ఏమైనా తప్పుంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని స్పీకర్ కార్యాలయానికి వెళ్ళి చెప్పినా పట్టించుకోలేదు. ఇది కక్ష సాధింపు అనేది బీఆర్ఎస్ వాదన ఒకటి. రెండవది, ఈవెన్ అతన్ని సస్పెండ్ చేసే సందర్భంగా కూడా బీఆర్ఎస్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా ఉరేసే ముందు ఖైదీని కూడా అడుగుతారు కదా చివరి కోరిక, అట్లా కూడా మాకు అవకాశం ఇవ్వలేదని హరీష్ రావు గారు అక్కడ సభలోనే ఆయన మాట్లాడిన మాటలు బయటకు కూడా ఉంచాయి. ఏంటి అసలు? అంటే ఇది కక్ష సాధింపా, లేకుంటే నిబంధనల ప్రకారం వెళ్తున్నారా, లేదంటే గట్టిగా మాట్లాడితే ఇలాంటి పరిస్థితే ఉంటుంది అని ఒక హెచ్చరిక ఏమైనా పంపాలనుకున్నారా? లేదంటే గతంలో మీ ఎమ్మెల్యేలు సంపత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎక్స్పెల్ చేశారు కాబట్టి మేము కూడా అలానే చేస్తాం అనే ఆలోచన ఏమైనా ఉందా మీకు? తెలంగాణ ముందు మీకు తాటమాదానికి, అదేవిధంగా టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. చాలా ముఖ్యంగా ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మేమంతా కూడా కౌన్సిల్ ఉన్నాం, మేము మదను. తర్వాత బయటకు వచ్చినప్పుడు వారు మాట్లాడిన మాటలు, వారి ప్రవర్తన తీరు చాలా స్పష్టంగా కనబడ్డది. వారు నువ్వు అని చెప్పి స్పీకర్ చైర్ ని సంబోధించడాన్ని, దాని తర్వాత వారికి మాట్లాడమని అవకాశం ఇచ్చినప్పుడు కూడా దానిపైన మాట్లాడకుండా దాని తర్వాత మొత్తం అయిపోయినాక యాక్షన్ తీసుకుంటున్న సమయంలో ఆ స్పీకర్ ఛాంబర్ కి వెళ్ళి లేదు నేను సారీ చెప్తా అన్నారు. అంటే ఇప్పుడు దీనికన్నా సంబంధించి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా అధికారాన్ని కోల్పోయినాక కూడా మేము మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, మేము చెప్పిందే చలామణి కావాలి, మేము ఎట్లన్నా ప్రవర్తిస్తాము, మేము రాజ్యాంగాన్ని గౌరవించము, చట్టసభల్ని గౌరవించము, ముఖ్యమంత్రి గారి కుర్చీని గౌరవించము, దేన్ని కూడా పట్టించుకోము, మేము ఏ రకంగా పడితే ఆ రకంగా వ్యవహరిస్తామని చెప్పని వాళ్ళ నాయకులను చూసి వాళ్ళ శాసనసభ్యులు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు ఆ రకంగా ప్రవర్తించడం అనేది సరికాదు.
అండ్ చాలా క్లియర్ గా జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాట్లాడిన తర్వాత నేను అపాలజైజ్ చెప్తాను, ఎక్కడ కూడా సభలో మాట్లాడలేదు. దాని తర్వాత జరిగిన మొత్తం ఇన్సిడెంట్స్ లో అక్కడ వారు ఎక్కడ కూడా అక్కడ మాట్లాడలేదు హౌస్ లో. దాదాపు దాని తర్వాత మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కదా మీరు. మాట్లాడమని స్పీకర్ గారు 8 సార్లు అడిగారు కళ్యాణ్, ఒకసారి మీరు తర్వాత అడగలేదు. జగదీశ్వర్ రెడ్డి గారిని మాట్లాడమని అడిగితే వారు దాన్ని మాట్లాడక మీరు సభను అంతా కంట్రోల్లో పెడితే మాట్లాడతారు. తప్పు మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా గతంలో ఏదైతే సంపత్ కుమార్ గారి వారి విషయంలో ఏం మాట్లాడే ఒక చిన్న ఇన్సిడెంట్ చేస్తే తర్వాత అప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు చేసారు. ఈ రోజు ప్రొసీజర్ ప్రకారంగా చైర్ ని గౌరవించకపోతే సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ఏ రకంగా అయితే స్పీకర్ చైర్ ని అగౌరవపరిస్తే స్పీకర్ చైర్ అనేది కాంగ్రెస్ పార్టీకో లేదో బీఆర్ఎస్ పార్టీకో లేదో బీజేపీ పార్టీకో సంబంధించింది కాదు. ఆ చట్టసభలో ఉన్నప్పుడు సరే ఎవరైనా కొత్త సభ్యులు ఆ రకంగా ప్రవర్తించారు, కొత్త సభ్యులు మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి మంత్రిగా పనిచేసి స్పీకర్ చైర్ ని ఏ రకంగా సంబోధించాలి మీరు అని చెప్పి ఆ గౌరవం ఇవ్వాలని చెప్పి కనీసము ఆ జ్ఞానం లేకుండా ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆ రకంగా ప్రవర్తన అనేది సరికాదు. ఎంతో మంది కొత్త సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మా సంటోళ్ళం కూడా మేము శాసన మండలిలో కొత్తగా వచ్చినాం, ఏం మెసేజ్ ఇస్తుండ్రు? నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం పైన దానికి ఏదో ఫీల్ అవుతారు వారిని అన్నారని చెప్పని స్టేజ్ ఒక వ్యక్తికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది స్టేచర్ అనేది మనం కూర్చునే కుర్చీకి ఉంటది, వ్యక్తులకి స్టేచర్ ఉండదు. మనం కూర్చునే కుర్చీని మనం గౌరవించుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. స్టేచర్ అని మాట్లాడితే దాన్ని ఉద్దేశించి మాట్లాడితే మా నాయకుడిని అన్నారు అని చెప్పి వాళ్ళు భుజాలు తడుముకుంటారు. లేదు వెంకట్ గారు, స్టేచర్ అని విరవీగిన వాళ్ళు స్ట్రెచర్ పైకి వెళ్ళారు, అక్కడ నుంచి మార్చుకి వెళ్తారు అని ఉద్దేశించి అన్నదే లేండి. అది చెప్పండి. కళ్యాణ స్టేచర్ అంటే ముఖ్యమంత్రి గారి కుర్చీకి ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇవ్వాల్సిన కుర్చీ ఒకటే అవసరం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మా స్టేచర్ కాదు, మేము చట్టసభలోకి రాము, మేము అతీతము, మేము ఏదైతే సంబంధించి మేము చెప్పినట్టే నడవాలంటే ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. దానికి ఉద్దేశించి వారు మాట్లాడిన మాటలకి దాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇచ్చిండ్రు. స్టేచర్ అనేది ఈ రకంగా ఉండదు, ఒక వ్యక్తులకు సంబంధించి ఉంటుంది, ఆ రకంగా విరవీయడం సరికాదని చెప్పిండ్రు. అది మిమ్మల్ని ఉద్దేశించి చెప్తున్నమాట. దాన్ని మీరెందుకు స్టేట్మెంట్ ఆల్సో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. స్ట్రేచర్ అనేది కుర్చీతో రాదు, అది కూడా తప్పే. స్ట్రేచర్ అనేటువంటిది ఏదో ముఖ్యమంత్రి అయితేనో ప్రధానమంత్రి అయితేనో గవర్నర్ అయితేనో స్ట్రేచర్ గురించి కాదు. స్ట్రేచర్ లేని వాళ్ళు కూడా కావచ్చు, ఒక సందర్భాన్ని బట్టి స్ట్రేచర్ లేని వాళ్ళు కూడా కావచ్చు, అది కాదు ఇష్యూ. మహాత్మా గాంధీకి ఏ చైర్ ఉంది, ఏది ఎక్కడ ఏముంది, ఒక విషయం అన్నా మీరు మాట్లాడినప్పుడు స్ట్రేచర్ అనేటువంటిది పదవిని బట్టి చెప్పినంతసేపు మేము విన్నాము, మీరు చెప్పినంతసేపు మేము విన్నాం. ఇదే చెప్తున్నా, మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పటికి కూడా ఆ అహంకారం తగ్గుతలేదు. కళ్యాణ్ అన్న ఏదైతే చట్టసభలో అగౌరవంగా ఏదైతే ముందు మేము సిఎల్పి నాయకునిగా దళిత నాయకుని పెడితే దాన్ని జీర్ణించుకోలేక దాన్ని గుంజేసుకోరు. ఈరోజు సభాపతిని కూడా ఉంటే ఈ విషయంలో నేను కూడా అబ్జెక్షన్ చెప్తున్నాను. ఏంటంటే సభానాయకుడు స్పీకర్ అనే దానికి గౌరవం ఇవ్వాలి కానీ అది దళితుడా, ఓసీయా, బీసీ అనేది ఇర్రిలవెంట్. అక్కడ ఎవరున్నా గౌరవం కళ్యాణ్ అన్న వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందో చెప్తున్నాను. ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు అని సంబోధించేదాన్ని మీరు సమర్థిస్తుర్రా? నేను దాన్ని సమర్థించలేదు. దళితుడా, ఓసీయా, బీసీయా కాదు, ఎవరికైనా స్పీకర్ చైర్ గౌరవం ఇవ్వాలి అంటున్నాను నేను. నువ్వు అని మాట్లాడడాన్ని ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ వారికి ఇక్కడ మెయిన్ పాయింట్ అడుగుతున్నాను. మీరు అక్కడ దళితుడు స్పీకర్ గా ఉన్నాడు కాబట్టి అతన్ని కించపరిచేలా జగదీశ్వర్ రెడ్డి అంటే అగ్రవర్ణ అహంకారం చూపించారు అనేది వెంకట్ గారు కొంతమంది వెంకట్ గారు అదే క్వశ్చన్ మీ ద్వారా అడుగుతున్నా. వెంకట్ గారు దళితుడు అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నాడు. మరి బీజేపీ వాళ్ళు కూడా ద్రౌపది ముర్ముని అన్నప్పుడు కూడా ఒక ఎస్టీ అని చెప్పి సోనియా గాంధీ గారు కూడా ఆ రోజు అన్నది సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎనీథింగ్ ఫారిన్ లో ఏమంటారు, బాగా ఎగ్జాస్ట్ అయ్యి టైర్డ్ అయిన వాళ్ళని పూర్ లేడీ అంటారు. ఇట్స్ ఎ కామన్ వర్డ్. మరి దాన్ని కూడా వెంకట్ గారు మరి ఒక బీజేపీ వాళ్ళు అన్నారు కదా, ఆమె రాష్ట్రపతి, ఒక ఎస్టీ మహిళ, ఫస్ట్ గిరిజన మహిళ రాష్ట్రపతి అయింది కదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తే నేను కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? తప్పు కదా. ఎందుకు అనంటే
ఒక పదవిలో కూర్చున్న తర్వాత ఆమె ఏ వర్గం నుంచి వచ్చినదే కాదు ఇక్కడ. ఒక దిక్కేమన్నారు, క్షమాపణ చెప్పనీకి వేరు, తప్పు దట్ ఈస్ డిఫరెంట్. తగ్గించుకోవాలన్నా మీరు ఒకసారి టాపిక్ డైవర్ట్ చేయబాకండి. నేనంటున్నా అది చైర్మన్ అయినా స్పీకర్ అయినా ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఈజ్ ఏ స్పీకర్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ కమ్యూనిటీ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, స్పీకర్ చైర్ని అగౌరవపరిచేటట్టు మాట్లాడితే మీకు అదే చెప్తున్నాను. మీకు ఏం చెప్తున్నానంటే గడ్డం ప్రసాద్ గారైనా గుత్తా సుఖేందర్ రెడ్డి గారైనా దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ దేర్ కమ్యూనిటీ, దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ స్పీకర్ అండ్ యాజ్ ఎ చైర్మన్. అక్కడ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు కాబట్టి జగదీశ్వర్ రెడ్డి అగ్రవర్ణ అహంకారంతో ఆయన అలా అన్నాడు అనేది వాళ్ళు అంటున్నమాట. ఆయన ఇమ్మిచ్యూట్తో మాట్లాడితే వెంకట్ గారు కాదు, చాలా మంది అంటున్నారు మాజీ మంత్రులు ఎలా వాడతారు, ఎలా వాడతారు. మేము కూడా మాట్లాడిన కౌన్సిల్ లో చైర్మన్ గారు నేర్పిండ్రు. చైర్మన్ కావడం వేరు, మీరు చైర్మన్ కూడా అంటాను లేదు, రైట్ లేదు అనొద్దు. చైర్మన్ కూడా రైట్ లేదు. He should follow the protocol. మీ చైర్మనే కదా, ఎవరైనా కానివ్వండి, follow the protocol. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు దానికి కూడా ఆయన సరే తన వర్డ్ రీకలెక్ట్ చేసుకొని సారీ చెప్పడానికి సిద్ధమని చెప్పిండు. సారీ చెప్పడానికి అంటే తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరా? రైట్. వాళ్ళ స్పీకర్ ఆఫీస్ పోయింది, అయితే రికార్డ్ అయింది కదా. రైట్. స్పీకర్ ఆఫీస్ పోయింది తప్ప. రైట్. సారీ చెప్పడానికి సిద్ధపడ్డా జగదీశ్వర్ రెడ్డి ఎందుకు సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఇది ఒక ఇండికేషన్ పంపాలనుకుంటుందా, లేదంటే గతంలోనే కౌశిక్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలని ఎక్స్పెల్ చేయడమో సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుందనే ఒక ప్రచారం అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి ఇండికేషన్లో భాగంగా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ అయ్యారా, లేకుంటే నిబంధనల ప్రకారం చట్టపరంగానే న్యాయపరంగానే ఆయన సస్పెన్షన్ జరిగిందా? వెంకట్ గారు మీరు లైన్లో ఉండండి. ఒకసారి అసలు ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగింది ఏంటి? ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మనతో ఉన్నారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, వారితో మాట్లాడదాం. గుప్తా గారు, అసలు ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగింది? అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఇది కక్ష సాధింపు అని బీఆర్ఎస్ అంటుంది, స్పీకర్ చైర్ను అవమానించారు కాబట్టి చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ చెప్తుంది. ఇంతకు అక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఎవరిది తప్పని చెప్తారు? ఎందుకంటే మీరు న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి, ఆ ఇద్దరికి సమదూరంలో ఉంటారు కాబట్టి మీరేం చెప్తారు దీనిపై? మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి కొత్త ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నో ఆశలతోటి అడుగుపెట్టిన మొదటి సమావేశంలోనే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ తిట్ల పురాణం చూసి ఆశ్చర్యపోయినాం. అంటే వీళ్ళది ఎట్లా ఉందంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ ఇంకా పెద్ద దొంగ అన్నట్లు. ముఖ్యంగా మొదట ఈ గవర్నర్ ప్రసంగం మీద అవకాశము కాంగ్రెస్ అధికార పార్టీకే ఉంది. ఆది శ్రీనివాస్, ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడడం జరిగింది. దాంట్లోనే వాళ్ళు మాట్లాడిన దాంట్లో డైవర్షన్, సబ్జెక్టు మీద కాకుండా విమర్శలు, బీఆర్ఎస్ మీద విమర్శలు మొదలైనవి. ఈ తిట్ల పురాణం అనేది ఇది కొత్త కాదు, ఎప్పుడు ఉండేదే ఈ పురాణం ప్రతి అసెంబ్లీ సమావేశంలో కూడా. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది తప్పే. ఎందుకంటే ఏకవచనంతో సంబోధించడంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ స్పీకర్ గారికి మాట్లాడడం అనేది అవమానకరమైన, పెద్ద మనసుతోటి క్షమిస్తూ అని చెప్పినప్పుడు క్షమిస్తారని మేము కూడా అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ధోరణి ఎట్లుందంటే గతంలో సంపత్ కుమార్ గారి మీద, కోమటిరెడ్డి వెంకట్ గారి మీద ఏదైతే మీరు చర్య తీసుకున్నారో దానికి కక్ష సాధింపు చర్య అన్నట్లు అర్థమైంది. ఎందుకంటే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడినప్పుడు కానీ, మళ్ళీ బట్టి విక్రమార్క గారు మాట్లాడినప్పుడు కానీ వారి పేర్లు పదే పదే తీసుకునడం, గతంలో జరిగిన సంఘటనలు తీసుకున్నాం అనేది ఇది కక్షతోటి చేసినట్లు కూడా, కక్ష తీర్చుకుందాం ఈ రోజు అన్నట్లు ఆ వ్యవహారం అనిపించింది. ఇక ఎట్లుందంటే వీళ్ళ వ్యవహారము ఇంతవరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతి విషయాలన్నీ ఒక్కొక్కటి చెప్తా ఉంటారు కానీ ఏది బయటకు రాదు.
ఇక విషయానికి వస్తే ఒక ఉదాహరణ మహిళలకు, యువకులకు, రైతుల విషయానికి వస్తే అప్పుడు నువ్వు ఇంటింటికి ఉద్యోగం ఇచ్చినవా? ఇప్పుడు నువ్వు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము, క్యాలెండర్ రిలీజ్ చేసి అని చెప్తే నువ్వు ఇయ్యలేదు, నేను ఇయ్యలేదు అన్నట్లు అది చాప్టర్ క్లోజ్ అవుతుంది. మొత్తం మీద వ్యవహారం ఎట్లుందంటే ఈ అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం, ఇద్దరు కూడా అదే రకంగా ఏదైతే అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడాలో అవి పక్కన పెట్టి ఈరోజు 15 నిమిషాలు బ్రేక్ అని చెప్పి 4 గంటల సమయం అండి. మరి దీనికి మీరు ఏ చర్య తీసుకొని తెచ్చుకున్నారో, మరి ఏమి యాక్షన్ వెంకట్ గారు ఒక్క నిమిషం, సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు మీరే సమాధానం చెప్పాలి. 15 నిమిషాలు బ్రేక్ అని స్పీకర్ చెప్పి 4 గంటల పాటు దాని గురించి అంటే జగదీష్ రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలా తీసుకోవద్దా ఏంటి అనే దానికి 4 గంటలు వాయిదా అయ్యేలా ఒకటి. రెండోది ఆయన క్షమాపణ చెప్పేందుకు ముందుకొచ్చినా దాన్ని మీరు అంగీకరించకుండా బీజేపీ కూడా న్యూట్రల్ పర్సన్గా చెప్తున్నారు ఆయన ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపే, గతంలో సంపత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఆ రకమైన రివెంజ్ తీసుకుంటున్నారు అనేది ఒక చర్చ. ముగ్గురు కూడా ఇక్కడ ఉన్న మీరు ముగ్గురు కూడా సూర్యనారాయణ గారు కానీ వెంకట్ కానీ తాతావాల్ కానీ మొదటిసారి చట్టసభలో వచ్చిన వ్యక్తులే. ఇలాంటి వ్యవహార శైలిని మీరు ఎలా సమర్థిస్తారు వెంకట్ గారు? రైట్, వెంకట్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. మధు గారు అంటే ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ గారు చెప్తున్నట్లు కొంత వాస్తవం ఉంది. అంటే మొదటిసారి వచ్చిన మీరు ముగ్గురు కూడా మొదటిసారి అడుగుపెట్టారు చట్టసభల్లో. ఎలా ఈ వ్యవహారం ఎలా అనిపిస్తుంది? ఎంతో ఊహించుకొని వచ్చినామో, మా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది. సమస్యలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో వచ్చితే ప్రతి సమావేశం కూడా ముగింపు ఎట్లుంటదంటే వృధా సమయం ఎక్కువ. రైట్, ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు తప్పు ఉందని చెప్తున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శకే పరిమితం అవుతుంది అనేది ఒకటి. ఇప్పుడు అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉందండి, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి సభలో కూడా ఏంటంటే సమయం అధికార పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సమయం ఉంటుంది. ప్రజా సమస్యలు కాకుండా వ్యక్తిగత విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అది తప్పండి. ఒకటి ఏంటంటే ఒకళ్ళిద్దరు మాట్లాడతారు. ఇప్పుడు ఈ రోజు జరిగిన చర్చ అంతా కూడా కౌన్సిల్లో, ఎందుకంటే నేను అసెంబ్లీలో ఏం చూడలేదు కాబట్టి ఈరోజు జనరల్గా ఇష్యూస్ మీదనే మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు మాట్లాడారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు, మా తరపున షేర్ సుభాష్ రెడ్డి గారు నేను మాట్లాడాము, అట్లాగే బీజేపీ నుంచి ఏవిఎన్ రెడ్డి గారు మాట్లాడారు, నర్సిరెడ్డి గారు మాట్లాడారు. అయినా కానీ చర్చ అనేది ఒక ఫలవంతమైన చర్చ జరిగింది. తప్పు అట్లా ఏదో తిట్టుకుంటా అరుచుకుంటానంటే టైం ఉన్న దాన్ని బట్టి మాట్లాడతారు ఎవరైనా కానీ. అందుకోసం ఏంటంటే చర్చ ఒక ఫలవంతమైన చర్చ జరగాలని అందరం కోరుకుంటాం. వాళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళు అనేది కాదు, సభా సాంప్రదాయాలు కాపాడాలి. ఎందుకంటే సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకటే, అందరం బాగుండాలి. ఆ ఎమోషన్లు ఏదైనా వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మేము ఏదైనా మాట్లాడటమే తప్ప తిట్టుకొని కార్చుకొని చేసుకునే అంత ఏమి లేదు. కొత్త అది కూడా ఎక్కువ చేసేది కొత్త సభ్యులే, పాత సభ్యులు ఎవరు చేయరు. అసెంబ్లీలో దురదృష్టం ఏంటంటే ఎక్కువ మంది కొత్త సభ్యులు ఉన్నారు. దాంతో ఏంటంటే వాళ్ళు మేము వెనకబడిపోతామని వాళ్ళు ఎక్కువ చేస్తుంది. మీరు కౌశిక్ రెడ్డి కదా, కౌశిక్ రెడ్డి కానీ ఎందుకంటారు మీరు కొత్త సభ్యుడు? ఆయన ఒక్కడు ఎందుకంటారు మీరు? కౌశిక్ రెడ్డి పేరు తీస్తున్నారు. కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఉన్నారు కౌశిక్ రెడ్డి ఉన్నారు, అట్లా కాదు చాలా మంది ఉన్నారు. కానీ సీనియర్ సభ్యులు లాంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు తక్కువ. అందుకోసం మేము కూడా ఏంటంటే కొత్త వాళ్ళమైనా లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నా. మాకు ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినా స్పీకర్ గారు చెప్పినా వినాల్సి, ఎందుకంటే రేపు రాజకీయాల్లో కంటిన్యూ కావాల్సిన వాళ్ళం, మేము కూడా సభా సాంప్రదాయాలు నేర్చుకోవాల్సిన వాళ్ళం. సరే సబ్జెక్ట్ పరంగా గతంలో చదువుకున్న అది వేరే విషయం, బట్ ప్రాక్టికల్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. అంటే మీరు సభ అయ్యాక కూడా ధర్నా చేశారు అంబేద్కర్ విగ్రహం దగ్గర తెచ్చి తెలంగాణ భవన్. ఏంటి మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏమీ లేదు. మేము సభలో జరిగిన విషయం మీద, మేము స్పీకర్ గారి మీద, మా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీద ఒకవేళ నిజమైతే మేము ఖచ్చితంగా అపాలజీ చెప్తామని స్పీకర్ ఆఫీస్కి వెళ్ళినాక కూడా ఇప్పుడే చెప్పారు కదా వారు, గుప్తా గారు చెప్పారు 15 minutes లో మళ్ళీ సభ స్టార్ట్ చేస్తామని చెప్పి 4 hours దాకా చేయకుండా ఈలోపు వాళ్ళంతా డిస్కషన్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాల్సిందే నిర్ణయం తీసుకొని వచ్చిన తర్వాత సభకు వచ్చారు వాళ్ళు. కాబట్టి ఆయనని సస్పెండ్ చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ గొడవంతా స్టార్ట్ అయింది. అందుకోసం మేమేమంటామంటే ప్రతి వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి బీఆర్ఎస్ వ్యక్తి అనేది కాదు, తప్పు అనేది సహజంగా చేయొచ్చు.
సభ్యుడు నేను ఎవరైనా తప్పు చేయము, మేమందరం లీగాలిటీ మొత్తం చదువుకొని వచ్చాము, మీకు సభా సాంప్రదాయాలు మాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఎవరు రారు. ఒక్కోసారి ఆ స్పాట్ ఇష్యూని బట్టి ఒక్కోసారి మనం ఎవరైనా టంగ్ స్లిప్ కావచ్చు. రైట్. సూర్యనారాయణ గుప్తా గారు, అంటే ఇక్కడ ఇంకొక చర్చ కూడా వస్తుందండి ఉదయం నుంచి కూడా, ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి. దళితుడు కాబట్టి స్పీకర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు జగదీశ్వర్ రెడ్డి, దళితుడు కాబట్టి కించపరిచారు అనే ఒక విమర్శ అక్కడక్కడ వినిపిస్తుంది. మీకు అలా ఏమైనా అనిపించిందా? అక్కడ సందర్భం అలా అనిపించిందా? అదే అట్లనే అనిపించలేదు. ఎందుకంటే వారు మాట్లాడిన దానికి, కాంగ్రెస్ అధికార పార్టీ వారు మాట్లాడిన దానికి నా సమాధానము మొదటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచే ఈయన కూడా సబ్జెక్టు డైవర్ట్ అయిపోయింది. జగదీశ్వర్ రెడ్డి గారు కూడా డైవర్ట్ అయ్యి ఏదో ఉదాహరణలతోటి సామెతలు చెప్పుకుంటా చెప్పడము, ముందు నుంచి కూడా అగ్రెసివ్ గా మాట్లాడడం అని జరిగింది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు స్ట్రెచర్ నుంచి మార్చి కేసీఆర్ ఉద్దేశించి కాదు అని చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఈ సభా సాంప్రదాయాలను పక్కన పెట్టి ఎవరు ఎక్కువ తిట్లు తిడతారో వాళ్ళే ఒక మీడియాకు హైప్ అవుతామా లేదా వాళ్ళ నియోజకవర్గంలో హీరో అవుతాం అన్నట్లు ఇట్లా జరుగుతున్న తప్ప ప్రజల సమస్యల మీదనే తక్కువ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్పీకి గతంలో మా బీసీ నాయకుడు పాయల్ శంకర్ గారు కూడా మాట్లాడేటప్పుడు ఆయన వాయిస్ని కట్ చేసిండ్రు. బీసీ విషయం అప్పుడు కులగణన గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రోజు కూడా మహేశ్వర్ రెడ్డి గారికి పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మొత్తం మీద ప్రతిపక్షాలని అనగదొక్క ప్రయత్నం చేస్తుంది ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు వాళ్ళు చేసేది కదా, ఇప్పుడు మేము చేస్తాం. వెంకట్ గారు ఒక్క నిమిషం. వెంకట్ మనకు లైవ్ లో ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. వెంకట్ గారు, ఖచ్చితంగా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది అనేది బీజేపీ కూడా చెప్తున్న వాదన. ఈవెన్ జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్తా అన్నా కూడా దాన్ని అంగీకరించకుండా ఆయన సస్పెండ్ చేశారు. గతంలో సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎక్స్పెల్ చేశారు. కాబట్టి ఇది కక్ష సాధింపుగా చేశారనేది బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కూడా అదే మాట చెప్తుంది. సభలో ఏ రకంగా ప్రవర్తించారు, ఏ రకంగా మాట్లాడినరు, ఏ రకమైన సిచ్యువేషన్ జరిగినాయని మీరు మేము తెలంగాణ ప్రజలందరూ కూడా చూసాను. వారు మాట్లాడిన తర్వాత కూడా వారు దాన్ని సమర్థించుకునే విధంగా ఏ రకంగా మాట్లాడారు. తర్వాత మీరు అన్నట్టు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అయిపోయినాక అంటే ఆ రకంగా వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. కనబడ్డప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా దానిపైన యాక్షన్ తీసుకుంటే అది కూడా సభలనే నిర్ణయం తీసుకొని సభలనే స్పీకర్ గారు కూడా అందరు కూడా ప్రకారంగా దానిపైన తీసుకోరు. సంపత్ కుమార్ గారి సమయంలో దాన్ని ఏ రకంగా తీసుకుంటారు, సభలో దాన్ని మాట్లాడకుండా దాని తర్వాత ఏ రకంగా ఇంప్రాపర్ గా చేసేది అనేది మనం అంతా కూడా చూసినాం. కక్ష సాధింపులు చర్యలు తీసుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కేసేది ఉంటే ఈ రోజు ప్రతిపక్షాలు మాట్లాడాలి, సమస్యల పైన మాట్లాడాలి, చర్చించుకోవాలని చెప్పి అసెంబ్లీని ఏదైతే సుదీర్ఘంగా కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ గతంలో ఏ రకంగా అసెంబ్లీ నిర్వహించారో ఈ సంవత్సర కాలం పాటు అసెంబ్లీని ఏ రకంగా నిర్వహిస్తున్నాం చూస్తున్నాం. ఇది కళ్ళకి కట్టినట్టు కనబడ్డాక ఈ రోజు బీజేపీ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరు ఒకటే. వెంకట్ గారు, ఇక్కడ అసెంబ్లీలో ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మొదలు పెట్టారు. మీరే కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఆ సందర్భంగానే విమర్శలు మొదలు పెడితే బీఆర్ఎస్ వాళ్ళు రియాక్ట్ కాకుండా ఉంటారా? వాళ్ళు రియాక్ట్ కాకుండా ఉంటారా? ఖచ్చితంగా అవుతారు కదా. అలానే వాళ్ళకి రియాక్ట్ కానికి 100% ఒక వాళ్ళు చెప్పాలనుకుంది 100% వాళ్ళు చెప్పే ఒక స్వేచ్ఛ వారికి ఉంటది. కానీ మాట్లాడే క్రమంలో మనము సభాపతి గారికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటది. ఆ చట్టసభలు అనేటి ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనల్ని ఎన్నుకొని వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటారు మన ప్రవర్తన ఏ విధంగా ఉంటది, ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నామని. ఆ రకమైన ప్రవర్తన ఒక కొత్తగా ఎలక్ట్ అయిన శాసనసభ్యుడు సరే తెలియకేదో ఒక యువకుడు నాసంటే ఒక యువకుడు ఏదో మాట్లాడిసారు అక్కడ క్షమాపణ కోరిందంటే వేరే. జగదీశ్వర్ రెడ్డి గారి సొంటలు ఎవరైతే సుదీర్ఘ మంత్రిగా పనిచేసి రాజకీయ అనుభవం ఉండి ఆ రకంగా మాట్లాడితే వారి యొక్క అహంకారం కనబడ్డది దాంట్లో. వారి బాడీ లాంగ్వేజ్ వారు మాట్లాడండి అంటే నిర్ణయాల అహంకారం కనపట్టలే, ఆ రకమైన అహంకారం కనబడ్డది. తీసుకున్న నిర్ణయాల అహంకారం కనపట్లేదా బ్రదర్? మదన్న మేము తీసుకునే మీకు పదవి అంటే పదవి మీకు అధికారం ఉందనే అహంకారం మీలో కనపడుతుందని అనొచ్చు. అదే అంటున్నా, మీకు అధికారం ఉందనే అహంకారంతోనే మీరు చేశారని నేను అంటాను. యాక్సెప్ట్ చేస్తావా? చేయవు కదా.
మేము తీసుకున్న నిర్ణయం అరే ఒక సభ్యుడు రేపు నువ్వే మాట్లాడొచ్చు కాదు బ్రదర్, రేపు నువ్వే ఒక కౌన్సిల్ లో ఒక మాట తప్పు మాట్లాడొచ్చు. చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడిన తప్పు అంటే చైర్మన్ చెప్పే కాదు అని చెప్పేసి అనొచ్చా? గతంలో కనీసం మాట్లాడే పరిస్థితి లేకుండే అసెంబ్లీ నేను అడుగుతున్నా నిన్ను, రేపు మనమే ఒక మిస్టేక్ చేస్తాం, చైర్మన్ దగ్గరికి వెళ్తాము, నేను ఓకే నేను తప్పు చేశాను ఓకే అపాలజీ చేస్తున్నానంటే మన మాట పట్టించుకోకుండా చైర్మన్ నేను సస్పెండ్ చేస్తే ఊరుకుంటావా? అసెంబ్లీకి రారు, సమస్యలుంటే సమస్యల పైన ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇవ్వనండి. అరే మాట్లాడించేది ఎక్కడుంది? మీరు మాట్లాడే బూతులు మాట్లాడేది బీజేపీ సభ్యుడు చెప్తూనే ఉండి అక్కడ వచ్చి మాట్లాడమనండి. 18 మంది మాట్లాడారు, కంటిన్యూస్ గా 18 మెంబర్స్ మాట్లాడిన తర్వాత జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. పాయల్ శంకర్ గారికి గొంతునెక్కారని వారే చెప్తున్నారు. బీసీ సమస్య మీద మాట్లాడుతూ ఉంటే పాయల్ శంకర్ గారి మైక్ కట్ చేశారని వారే చెప్తున్నారు. ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు మొత్తం మాట్లాడిండ్రు, వాళ్ళ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో లీడర్ వారి రోజు బీసీ గురించి వారు ఒక బీసీ నాయకులు పాయల్ శంకర్ ఒక్క నిమిషం వెంకట్ గారు, ఒక్క నిమిషం సూర్యనారాయణ గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం సూర్యనారాయణ గారు, ఇక్కడ వస్తున్న చర్చ ఏంటంటే అధికారం వచ్చింది కాబట్టి అహంకారంతో కాంగ్రెస్ ఉంది అనేది బీఆర్ఎస్ వాదన అయితే, అధికారం పోయినా వాళ్ళ అహంకారం తగ్గట్లేదు అనేది కాంగ్రెస్ అంటున్నమాట. ఎవరిది అహంకారం అంటారు? మీకు అసెంబ్లీలో ఎవరి అహంకారం కనిపిస్తుంది? ఇప్పుడు రెండు కూడా చీకటి ఒప్పందం, ఇద్దరికి ఉన్నది, కనెక్షన్ ఉంది ఒకరికొకరికి బంధం. అనేక ఉదాహరణలు ఇప్పటి వరకు అనేక స్కామ్లు చెప్పడమే తప్ప ఒకటి కూడా విచారణ చేపట్టి బయట పెట్టింది లేదు కాంగ్రెస్, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. ఇప్పుడు వీళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటారు 20% కమిషన్ అని, విమర్శనే తప్ప ముందుకు సాగరు. ఇక ఈ మాటలు ఎట్లా ఉన్నాయంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటికి 10 సంవత్సరాల నుండి అసహించుకునే విధంగా విమర్శలే తప్ప అసలు ప్రజా సమస్యల పైన చర్చనే తక్కువ. ఎక్కడికి వెళ్ళి టైం పాస్ టైం గడిపేయాల. ఇక బీజేపీకి అవకాశమే బాగా తక్కువ ఇస్తారు. ఈ రోజు జరిగిన సంఘటన నిమిషం అంటే 60 సెకండ్లే, 60 సెకండ్లే తప్ప 61 సెకండ్ కట్ చేసింది స్పీకర్ గారు. అదే ఎంఐఎం ఓవైసీ గారికి అంత ధైర్యం ఉంది ఆయన వాయిస్ కట్ చేయడానికి. అప్పటి బీఆర్ఎస్ కు కానీ ఇప్పుడు కాంగ్రెస్ అంత ధైర్యం ఉందా? బీజేపీ ఎదుగుతున్నదని ఒక వెంకట్ గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు బహుశా వాళ్ళు మర్చిపోయారేమో, కేంద్రంలో వాళ్ళు 11 ఏళ్ళకి అధికారంలో ఉన్నారు. తెలంగాణ విభజనకు సంబంధించి అనేక హామీలు ఉన్నాయి. వాళ్ళు ఈ రోజు కేవలం ఇక్కడ ప్రతిపక్షం గురించి మాట్లాడుతారు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి తీసుకున్న నిధులు, దానికి సంబంధించి కొన్ని వాళ్ళు సమర్పించినాయి. ఈవెన్ ఈ రేసింగ్ దాంట్లో కూడా బయట దేశాలకు వెళ్ళి వచ్చిన మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఈడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈవెన్ దే హ్యావ్ ప్రొవిజన్ సిస్టమ్ ప్రకారం మేము జరుపుతున్నాము. మీరు కూడా మీ దగ్గర ఉన్న వ్యవస్థ తోటి మీ దగ్గర ఉన్న వెంకట్ గారు ఒకటి క్లియర్ గా చెప్పండి. వెంకట్ గారు ఫైనల్ గా క్లియర్ గా ఒకటి చెప్పండి. శాసన మండలిలో శాసన సభలో జరుగుతున్న చర్చలు నిజంగా సహేతుకంగా ఉన్నాయా? ప్రజా సమస్యలపైనే ఉన్నాయా? వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అనుమానం అయితే ఉంది అందరిలో. అంటే పర్సనల్ టార్గెట్, పర్సనల్ అటాకింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది కదా. కళ్యాణ్ అన్న చాలా స్పష్టంగా ప్రజల సమస్యల పైన ప్రజలకు ఏమన్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏమన్నా కొన్ని లోపాట్లు ఉంటే అవి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పి ప్రతిపక్షాలు దానిపైన మాట్లాడాలని చెప్పి అసెంబ్లీని ఏదైతే సుదీర్ఘంగా అసెంబ్లీ సెషన్స్ ని కూడా ప్రొసీజర్ ప్రకారంగా ప్రాపర్ గా గతంలో నిర్వహించలేని పరిస్థితి ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎందుకంటే ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది కాబట్టి నిర్వహిస్తుంది. అది నిర్వహించే క్రమంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు పెద్దలు ఆ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారు వంటి నాయకులు కూడా సభలో పాల్గొని ఏదైతే సంబంధించి ప్రొసీజర్ గా ఈ స్కీమ్ తప్పు ఉంది, ఇవో ఎవిడెన్సెస్ ఇంతమందికి కాలేదు, వాటిపైన వారు చర్చ జరిపితే సంబంధించి అక్కడ అధికారులు ఉంటారు, ఇమీడియట్ గా మాట్లాడతారు, దానిపైన సమాధానం చెప్తారు. చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము పదే అదే చూపించాలనుకుంటున్నాము. దానికోసమే మా వ్యవహార శైలి మేము అదే రకంగా మేము పనిచేస్తున్నాము. కానీ వారు దాంట్లో వచ్చి విమర్శించాలి, బురద జల్లాలన్నప్పుడు మేము వాస్తవాలు అయితే చెప్పాల్సి వస్తుంది కదా కళ్యాణ్ అన్న. వాళ్ళు మా పైన బురద జల్లాలనుకుంటున్నప్పుడు వాళ్ళు మాకు సలహా సూచనలు కాకుండా బురద జల్లాలి, కేవలం విమర్శలే చేయాలి. మేము చేస్తున్న సంక్షేమ పథకాలను యాక్సెప్ట్ చేయరు, మేము తెచ్చిన ఏ స్కీమ్ను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైనా స్కీమ్ తీసుకొచ్చి అది మంచిగా ఉంటే, ఇప్పుడు దళిత బంధు తీసుకొని వచ్చిర్రు, 17 లక్షల మందికి ఇస్తా అన్నారు,
30,000 మందికే మొదటి విడతగా అయితే 35,000 మందికి ఇచ్చిర్రు. మొదట తీసుకొచ్చినప్పుడు స్వాగతించినాము, అక్సెప్ట్ చేసినాము. తర్వాత 2 సంవత్సరాలు హుజరాబాద్ ఎలక్షన్ తర్వాత దాన్ని ఊసలేదు 2 సంవత్సరాలు. అరే దేన్నన్నా తెచ్చినప్పుడు ఈ స్కీమ్ మంచిదని మాట్లాడలేదు. తర్వాత దాంట్లో లోపాట్లు మధు గారు అంటే వెంకట్ గారు అంటుంది మీరు సహేతుకంగా విమర్శలు చేయండి, ఏదైనా ఉంటే తప్పులు చెప్పండి, ఒప్పులు చెప్పండి, కానీ ఇలాంటి బిహేవియర్ జగదీష్ రెడ్డి చేసిన బిహేవియర్ కానీ గతంలో కౌశిక్ రెడ్డి కానీ కరెక్ట్ కాదనేది వాళ్ళ మాట ఒకటి. రెండోది 80,000 పుస్తకాలు అని వాడు సర్కాస్టిక్గా సెటైరిక్గా అన్నా కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 4 ఏళ్ళు దాదాపుగా కేంద్ర మంత్రిగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అంటే ఇప్పుడున్న అసెంబ్లీలో ఉన్న ఏ ఒక్కరికి అంత అనుభవం లేదని చెప్పొచ్చు మనం. అలాంటి వ్యక్తి అసెంబ్లీకి రాకపోవడం ఏంటి, వచ్చి సలహాలు ఇవ్వచ్చు కదా అని పదే సీఎం రేవంత్, మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంతమంది రమ్మంటున్నా కేవలం బడ్జెట్ సెషన్కి వస్తున్నారు, గవర్నర్ ప్రసంగం మీద వెళ్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఈ చర్చలో ఆ విషయం అనేది అప్రస్తుతం అండి. విషయం వినండి. బీజేపీ ఆయన మాట్లాడింది మీరు విన్నారు, కాంగ్రెస్ ఆయన మాట్లాడింది మీరు విన్నారు. బీజేపీ ఆయన ఏమంటున్నాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు అంటున్నాడు. కాంగ్రెస్ ఆయన ఏమంటున్నాడు, ఈ ఫార్ములా రేస్ లో బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు అంటే బీజేపీకి మాకు అక్రమ సంబంధం అంటగడతారు కాంగ్రెస్ కి మాకు అక్రమ సంబంధం అంటగడతారు బీజేపీ. అంటే వాళ్ళు తేల్చుకోమనండి. అంటే బీఆర్ఎస్ యొక్క ఇది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేదు అవుతుంది అనుకుంటా. 2, కాంగ్రెస్ పార్టీ స్పీకర్లను ఉపయోగించి, చైర్మన్ ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఆ గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఖచ్చితంగా 18 మంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారికి అది అవకాశం ఇచ్చారు. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళని కంట్రోల్ చేయండి స్పీకర్ గారు అని చెప్పారు. అయినాక కూడా ఆయన చేయలేకపోయిండు. అంటే స్పీకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లో స్పీకర్ పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ కు లోనై ఆయన మాట అన్నాడు. ఆ మాటను కూడా మేము వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడ్డాం. స్పీకర్ ఛాంబర్ కు పోయాం, ఆయన స్పీకర్ గారితో మాట్లాడాం, శాసనసభ వ్యవహారాల మంత్రి గారితో మాట్లాడాం. ఇప్పుడే బీజేపీ సభ్యులు చెప్పారు కదా 15 minutes లో క్లోజ్ చేద్దాం, మీద అందరినీ పిలుస్తాం అపోజిషన్ అందరినీ అని చెప్పాడు. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి నుంచి ఫోన్ కాల్ రాగానే ఈరోజు దాన్ని మార్చేసి సస్పెండ్ చేయాలని చెప్పి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి అధికారం ఉంది కాబట్టి సస్పెండ్ చేసుకోని ఇబ్బంది లేదు, వచ్చేదేం లేదు కదా. ఒక జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ప్రజల కంక్లూడ్ చేద్దాం. ఇది అందరిలో ఉన్న అనుమానం, ఇది $1,000 ప్రశ్న, $1 million ప్రశ్న తెలియదు కానీ కేసీఆర్ సభకి ఎందుకు వస్తారా? ఇది ఒకటి ఫైనల్ కంక్లూడ్ చేయండి. కేసీఆర్ గారు వచ్చే రోజు ఖచ్చితంగా సభకు వస్తారు, మాట్లాడతారు. ఏ రోజు అనేది ఆయన డిసైడ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సూర్యనారాయణ గుప్తా గారు, థ్యాంక్ యూ బల్మూరి వెంకట్ గారు. మొత్తానికి కేసీఆర్ రాక కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చే వరకు వాడి వేడి వాతావరణం ఇలానే కంటిన్యూ అవుతుందా, లేదంటే దీనికి సంబంధించి అంటే ఈ సెషన్ మొత్తం ఎక్స్పైర్ అయిన జగదీశ్వర్ రెడ్డి ఆ తర్వాత మొత్తం శాసనసభ సభ్యత్వానికి కూడా దూరమయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే బట్టి విక్రమార్క గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎథిక్స్ కమిటీకి దీన్ని రెఫర్ చేద్దాం, జగదీష్ రెడ్డిని ఎక్స్పెల్ చేయాలని కోరదాం, ఆయన స్పీకర్ని కించపరచాలని చెప్తున్నారు. ఏం జరగబోతుంది మనం చూడాలి. మొత్తానికి రానున్న అసెంబ్లీ సెషన్ మాత్రం చాలా వాడి వేడిగా సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ వాడి వేడిలో కేసీఆర్ భాగస్వాములు అవుతారా కారా అనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఆయన వస్తారా రారా వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.